హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 డేస్ ఛాలెంజ్లో ఇది డే 83. నేను 16:8 విండో చేస్తున్నా. 16 అవర్స్ ఫాస్టింగ్, 8 అవర్స్ ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 టు ఈవినింగ్ 5 o'clock. ఈరోజు కొంచెం కోల్డ్గా ఉందని చెప్పేసి ఫస్ట్ అయితే నేను టర్మరిక్ టీ అయితే తీసుకుందాం అనుకున్నాను. అందుకోసం అయితే పచ్చి పసుపు కొమ్ము తీసుకుని దాని మీద స్కిన్ అంతా కూడా ఫస్ట్ అయితే రిమూవ్ చేసుకున్నాను. ఇది తీసుకుని దీనిలో కొంచెం చిన్న అల్లం ముక్క కూడా తీసుకుని దాని స్కిన్ కూడా రిమూవ్ చేశాను. ఇవి రెండు కూడా చాప్ చేసుకోవాలి. మనం చాప్ చేసుకోకపోయినా పర్లేదు, నో ప్రాబ్లం. దీన్ని కొంచెం దంచుకున్నా బాగానే ఉంటుంది అనమాట. నేనైతే ఇలాగా మొత్తం అంతా కూడా చాప్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని దానిలోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఈ వాటర్లో ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న పసుపు ఇంకా అల్లం రెండు యాడ్ చేసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ కూడా యాడ్ చేసుకోవాలి. పెప్పర్ ఎందుకు యాడ్ చేసుకోవాలంటే మనకి ఎప్పుడు కూడా పసుపు మనం డైరెక్ట్గా తీసుకుంటే మన బాడీ అంత త్వరగా అబ్జర్వ్ చేసుకోలేదు దానిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్. పెప్పర్ కూడా పసుపుతో పాటు పెప్పర్ కూడా తీసుకుంటే బాడీ తొందరగా దానిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అనేది తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అందుకని రెండు కలిపి అయితే తీసుకోవాలి. పసుపు ఇంకా పెప్పరు రెండు కలిపి తీసుకుంటే దానివల్ల మనకి యూజ్ అనేది ఉంటుందన్నమాట. ఇవి బాగా మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గ్లాస్లోకి తీసుకుని తీసుకోవడమేను. నేను ఇంక ఈరోజు మార్నింగ్ 9 o'clock అయితే ఫస్ట్ ఈ టర్మరిక్ టీ అయితే తీసుకున్నాను. కొంచెం కోల్డ్గా ఉందని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోలేదు. 10 o'clock టైంలో ఒక బౌల్ నిండా వాటర్ మిలన్ అయితే తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి ఇంకా మ్యాంగో సీజన్ అయిపోతుందని చెప్పేసి మామిడికాయ పప్పు అయితే చేసుకున్నాను. ఇంకా మనకి పద్దాక మ్యాంగోస్ అయితే దొరకవు కదా, దొరికినప్పుడే అంటే సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి ఆ దొరికిన రోజులు నేను వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చేస్తూనే ఉంటాను మా మ్యాంగోతో ఏదో ఒక రెసిపీను. ఇంకా ఎక్కువ ఈ మధ్య అయితే పప్పులో వేస్తున్నాను అనమాట. ఇంకా లంచ్లోకి వచ్చేసి వైట్ రైస్, మామిడికాయ పప్పు, వంకాయ ఫ్రై, కొంచెం కర్డ్ అయితే తీసుకున్నాను. ఇది నా ఆఫ్టర్నూన్ లంచ్. ఇంకా ఈవినింగ్ డిన్నర్ కోసం ఏం చేశానంటే మార్నింగే నేను కొంచెం కీన్వా వచ్చేసి ఒక గ్లాస్ కీన్వా, దీనిలో ఒక హాఫ్ గ్లాస్ వరకు మసూర్ హోల్ గ్రామ్ ఉంటుంది కదా, ఎర్ర కందిపప్పు కాకుండా ఎర్ర కందులు ఉంటాయి కదా అవి, దానిలోకి ఒక పావు గ్లాస్ అంటే ఒక గ్లాసు కీన్వా, హాఫ్ గ్లాస్ మసూర్ హోల్ గ్రాము, ఒక పావు గ్లాసు ఫ్లాక్స్ సీడ్స్, ఇవన్నీ కూడా వేసి వీటిని బాగా వాష్ చేసేసుకుని సోక్ చేసుకోవాలి. నేను ఒక 4 hours అయితే సోక్ చేసుకున్నాను. వీటిల్ని ఎక్కువసేపు సోక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 4 to 5 hours సోక్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్లాక్స్ సీడ్స్ మనం రెగ్యులర్గా అయితే ఎక్కువగా ఓవర్ నైట్ ఓట్స్లో వేసుకుంటాం, లేదంటే ఫ్లాక్స్ సీడ్స్ పొడి చేసుకుని తీసుకుంటాము, అదే ఫ్లాక్స్ సీడ్స్ కారం చేసుకుని తీసుకుంటాము. ఇలా దాని బదులు ఇలా దోశల్లో ఇడ్లీలో కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లము. ఇంకా 5 hours తర్వాత వీటిని వాష్ చేసేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి అయితే ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇందులోకి కొన్ని ఓట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓట్స్ అనేది మన చాయిస్, నేనైతే ఓట్స్ కూడా యాడ్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోకి ఇప్పుడు టేస్ట్ సరిపడినంత సాల్ట్, ఇంకా కావాల్సినన్ని వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మామూలు దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకోవాలి ఇది మొత్తాన్ని. ఇంకా మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదేమీ ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా దోశ ఇప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోశ అయితే వేసేసుకోవచ్చు. ఇంకా వెంటనే దోశ అయితే వేసేసుకోవడమేను. మనకి మంచిగా దోశ చాలా ఈజీగా బాగా వస్తుంది దోశ అయితే. నార్మల్ దోశలు ఎలా ఉంటాయి అలాగే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట దీంతో దోశ తీసుకుంటే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ దోశ అయితేను. ఈ దోశ అయితే 2 దోశ తీసుకున్నాను. అందులోకైతే కోకోనట్ చట్నీ తీసుకున్నాను. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.